వెల్కమ్ టు బిందాస్ అమ్మాయి వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నా రొటీన్ లైఫ్ని మీతో షేర్ చేసుకోపోతున్నా ఈ వీడియోలో. బెడ్షీట్స్ మడతేయాలి, లేచేసాను. ఇట్లా బయటకు వచ్చిన లేవగానే బాబోయ్ సమ్మర్ సీజన్ ఏంటో అసలు ఎంత వేడిగా ఉంటుంది. నైట్ టైం నిద్రపోలేకపోతున్నాం అసలుకి, కూలర్ ఉన్నా కానీ. మా డాగిని పిలుస్తున్నా వాటర్ పెట్టడానికి. అమ్మయ్యా, అది కూడా ఇప్పుడే లేచింది, మంచిగా ఆవలిస్తుంది చూడండి. ఎవ్రీడే మార్నింగ్ నాకు డ్యాన్స్ వేయడం అలవాటు, పక్కా డ్యాన్స్ వేస్తాను నాకు, ఎందుకంటే నాకు ఇష్టం. నేను ఏ సాంగ్కి వేస్తాను గెస్ చేయండి. ఇప్పుడు ట్రెండింగ్లోనే ఉంది అది. అలసిపోయేదాకా వేసుకుంటా డ్యాన్స్ మాత్రం మార్నింగే. ఈ సాంగ్ కూడా గెస్ చేయండి, కామెంట్ చేయండి మీకు తెలిస్తే. కంప్లీట్ అయింది, ఇంట్లోకి వెళ్దాం. చూడండి ఎట్లా కారుతున్నాయి చెమటలు. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వర్క్ చేద్దాం. ఇంకా ఇంట్లోకి వచ్చేసిన, ఇంక ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలి. నాకు తెలిసి ఈ వీడియోతోని మా హోమ్ టూర్ కూడా కవర్ అవుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇల్లు ఇవన్నీ పడతా ఉన్నాయి. కొంచెం డ్యాన్స్ వేసిన ఎగిరిన, ఇప్పుడు టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటూ ఇల్లు ఊడ్చి తూడ్చాలి. ఈరోజే చేస్తున్నా అనుకోకండి, నేను ఖచ్చితంగా రోజు చేస్తాను, మా మమ్మీ వాళ్ళు చేయరు, ఇది నేనే చేస్తా. ఎట్లాగో వంటలు మాత్రం మనం చేయం, ఇదైతే మనం చేస్తాంగా. తమ్ముడా సౌండ్ తగ్గిరా. ఇట్లా మాట్లాడేటప్పుడు సౌండ్స్ పెడితే ఎలా ఉంటుందండి, మీరే చెప్పండి. సపోర్ట్ చెయ్యాలి అక్కకి. లేట్ అవుతుంది, ఊట్ చేయాలి. మంచిగా సాంగ్స్ వింటూ ఊడుస్తున్నా. నేను ఏ సాంగ్కి డాన్స్ వేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, గుర్తుపెట్టారనుకుంటా నేను ఏ సాంగ్కి డాన్స్ వేస్తున్నాను. రాధిక 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 ముందుకా వెనక రాధిక. ఇంకా కిచెన్ కూడా నీట్గా సర్దేసి ఊడ్చేయాలి. గట్టు ఊడ్చేసిన, కిచెన్ కూడా ఊడ్చేయాలి. ఇంకా నేను ఎంత పని చేస్తున్నాను మార్నింగ్. ఊడ్చడం అయిపోయింది, తూడ్చేసుకుంటున్నా ఇల్లు. 2 డేస్కి ఒకసారి తూడుస్తాను. మనకి సాంగ్స్ ఉంటే ఇంకా తూడ్చేసాను. వాటర్ బాటిల్స్ ఫిల్ చేయాలి. రోజు నేనేం ఫిల్ చేయను, తమ్ముడు కూడా చేస్తాడు ఇంట్లో అప్పుడప్పుడు. ఇంకా ఎవరికి వీలుంటే వాళ్ళు ఫిల్ చేస్తారు వాటర్ బాటిల్స్ ఇంట్లో. ఇంక ఈరోజు నేను ఇంట్లోనే వర్క్ చేస్తున్నా కాబట్టి నేనే ఫిల్ చేస్తున్నా. కంప్లీట్ అయిపోయాయి, బ్రష్ చేస్తున్నా.
బ్రష్ చేయడం కంప్లీట్ అయింది. సో స్నానానికి వెళ్ళేసి వస్తా. బాతింగ్ కంప్లీట్ అయింది. ఇంకా ఇంట్లోనే ఉన్నాను కాబట్టి పెద్దగా ఇంట్లోనే వర్క్ కాబట్టి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఈరోజు. సో సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసేసుకొని బయటికి వెళ్ళట్లేదు. సన్నే లేనప్పుడు సన్ స్క్రీన్ ఒకటి. కానీ ఇంకా సమ్మర్ సీజన్ కదా, మేబీ ఒకవేళ షాప్కి అటు ఇటు పోతే ఉపయోగపడుద్ది. ఇంకేం అప్లై చేయను. వీడియో కోసం స్టిక్కర్ కూడా పెట్టుకుంటా. అంతే అయిపోయి. మీకు తెలుసు కదా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకుంటామో. ఇంకా సమ్మర్ సీజను, ఇంకా మా లేడీస్కి ఒకటే హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది, కొప్పు పెట్టేయడమే. చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి నాకైతే, చాలా అంటే చాలా. సొల్యూషన్ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు ఈ హెయిర్ ఫాల్కి. కొప్పు పెట్టేసుకున్నా, లిప్ బామ్ అప్లై చేస్తున్నా. లిప్స్ చాలా డ్రై అయిపోతున్నాయి. ఫైనల్ కంప్లీట్. టిఫిన్ తినేసి లాగిన్ అవ్వాలి, టైం అవుతుంది. ఈరోజు ఇడ్లీ టిఫిన్ ఇంట్లో. టీ లేకపోతే అసలు నేను ఉండలేను. కంప్లీట్ అయిపోయింది తినడం. Oh my God, చాచీ. మీటింగ్ స్టార్ట్ అయింది. నా ఎక్స్ప్రెషన్ చూడండి, మీటింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉందో. ఇంకా మెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసేసుకున్న వర్క్ అసైన్ చేశారు, వర్క్ స్టార్ట్ చేశాను. అలా వర్క్ చేశానో లేదో లంచ్ బ్రేక్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు మా ఇంట్లో. తీసుకున్న ప్లేట్లో. మార్నింగ్ అమ్మ వెజిటేబుల్స్ కట్ చేయమంటే అసలు నేను కట్ చేయలేదు. సో ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి అయితే ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసింది. తినడం కంప్లీట్ అయిపోయింది. సమ్మర్ సీజన్లో ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది. అన్నం తినాలనిపించట్లే, ఎక్కువ ఎంత తాగినా కానీ వాటర్ ఇంకా తాగాలని అనిపిస్తుంది, సరిపోవట్లేదు. ఇంకా ఊర్లో అయితే చాలా ఎండ ఉందంట. రీసెంట్గా వెళ్ళొచ్చాను నేను కూడా విలేజ్కి. ఇప్పుడు నేనుండేదైతే హైదరాబాద్లో. కొచ్చపాల సినిమా చూస్తున్నాను. లంచ్ బ్రేక్ కంప్లీట్ అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేయాలి మళ్ళీ. బ్యాక్ టు వర్క్. అమ్మో సమ్మర్ సీజన్లో అందుకే ఆఫీస్కి వెళ్ళాలి ఏసీ కోసం అన్నా. చూడండి ఎట్లా ఉందో మార్నింగ్కి ఇప్పటికి ఫేస్ మొత్తం చెమటలు.
బాబోయ్ సంబర్ కష్టాలు ఏం చేయలేం. ఇంకా మళ్ళీ మెయిల్స్ చెక్ చేసుకోవాలి, ఇంకా వర్క్ వేరేది ఏమైనా అసైన్ చేశారా చెక్ చేసుకోవాలి. ఇన్ టర్మ్ స్టేటస్ చెప్పాలి. ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్కువగానే ఇచ్చారు వర్క్, లేట్ అయ్యేలా ఉంది ఇది కంప్లీట్ అయ్యేలోపు. బాబోయ్ ఆఫ్టర్ లంచ్ వర్క్ చేయడమే ఎక్కువరా బాబు, అంటే ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ వర్క్. మీటింగ్లో ఉన్నాను. వీక్లో 3 days వెళ్తున్నాను నేను ఆఫీస్కి. ఆల్మోస్ట్ డన్, వర్క్ కంప్లీట్ అయిపోయింది. లాగ్ ఆఫ్ టైం 6 అయిపోయింది. అలా బయటకు వచ్చాను, చాక్లెట్ తింటున్నా. రాండి మీకు ఒకరిని పరిచయం చేస్తా. హలో సెకండ్ అమ్మా, సెకండ్. ఓకే గుడ్. హాయ్ చెప్పు. అలిగిందంట మీ పైన, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందుకే అలిగింది. సో నా వీకెండ్ ఇప్పుడు రేపటి నుంచి నాకు వీకెండ్ అనమాట. సో నా వీకెండ్ లైఫ్ కూడా నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. నేనైతే పార్క్కి వెళ్తున్నా రేపు. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిందాస్ అమ్మాయి వ్లాగ్స్. నేనైతే ఈరోజు లుంబిని పార్క్ దగ్గర ఉన్నా. ఆపోజిట్లోనే సచివాలయం ఉంది, పక్కనే అమరదీపుల దీపం ఉంది, స్తూపం. లోపలికి వెళ్దాం. ఇక్కడే బ్యాగ్ చెకింగ్ అవుతుంది. ముందుగా అయితే మనం టికెట్ తీసుకోవాలి. 20 రూపీస్, చైల్డ్కి 10 రూపీస్ ఉంది. 5 to 10 years వాళ్ళకి ఫ్రీ అంట. సో టికెట్ కౌంటర్ అక్కడ ఉంది, టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. సో టికెట్ కౌంటర్ దగ్గర చేంజ్ లేదు, ఇక్కడ QR కోడ్ ఉంది. సో టికెట్ పర్చేస్ చేసేస్తున్నా నేను QR కోడ్తోని. లోపలికి వచ్చాను. ఎంట్రన్స్ బ్యాగ్ చెకింగ్ అవుతుంది మనకి లోపలికి వచ్చేటప్పుడు. ఎంట్రన్స్లోనే మనకి వాటర్ ఫౌంటైన్ ఉంది. సమ్మర్ సీజన్లో వాటర్ చూస్తే ఖచ్చితంగా తడవాలనిపిస్తుంది, చల్లగా ఉంది అక్కడ వరకు. అక్కడికి ఇక్కడికి చూడండి ఎలా తిరుగుతున్నారు పిల్లలు, చూడండి ఎలా ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకునే ఏరియా ఇది మొత్తం. ఈ గేమ్ ఏంటో నాకు ఐడియా లేదు, బట్ ఈ గేమ్ చూడంగానే నాకు బిగ్ బాస్లో శోభ అను ప్రియాంక గుర్తొచ్చారు. బాబాయ్ నాకు ఇలానే పడిపోతానేమో అని నేను కూడా ఆడలేదు, మస్తు భయం వేసింది. నేనైతే బోటింగ్ కోసం వచ్చాను. నేనైతే బుద్ధ విజిట్ చేయాలనుకుంటున్నా. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి బోటింగ్కి. వెళ్దాం బోటింగ్ దగ్గరికి. షాపింగ్ ఏరియా ఖచ్చితంగా ఉంటుంది కదా లేడీస్ కోసం అయితే పక్కా. కొన్ని గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి, లేడీస్ షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా తినడానికి ఇక్కడ ఫుడ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ పాప్కార్న్,
ఇంకా లైక్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి తినడానికి. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఈవినింగ్ వచ్చాను. ఈవినింగ్ రావడానికే ట్రై చేయండి, ఎంత బాగుందో చల్లగా. బోటింగ్ టికెట్ కౌంటర్, టికెట్ తీసేసుకున్నా. బుద్ధా విజిట్ అంటే గేట్ వైజ్ ఉంది, మనం డిలాక్స్ బోటా స్పీడ్ బోటా అనేది చూసుకోవాలి. బుద్ధా విజిట్ కాబట్టి నాది గేట్ నెంబర్ 3. టోకెన్ చెక్ చేసి పంపించారు టికెట్. జల్దీ నడవండి ఆంటీ. ఇలానే కూర్చొని వెళ్తారు బుద్ధా విజిట్కి. చూడండి చల్లగా ఈవినింగ్ టైం ఎంత బాగుందో వెదరు. కనిపిస్తుంది బుద్ధా స్టాచ్యూ. వచ్చేసాము స్టాచ్యూ దగ్గరికి. వెళ్తున్నాం స్టాచ్యూ దగ్గరికి. ఏకశిల విగ్రహము December 1, 1992లో దీన్ని అయితే ప్రతిష్ఠించారంట. చూడండి ఎంత బాగా కట్టారో. ఇక్కడ కింద కూడా దగ్గర నుంచి చూడండి దేవతా విగ్రహాన్ని బాగా చెక్కారు కదా. దీని కొరకైతే 200 మంది శిల్పులు పనిచేశారంట, 4 ఏళ్ళు పరిశ్రమించారంట. దీని యొక్క బరువు 302 టన్నులు బరువు. చుట్టూ చూడండి ఎంత బాగుందో వ్యూ చూడడానికి చల్లగా. దీని యొక్క ఎత్తు 22.5 మీటర్లు, వెల్లెడుపు 4.5 మీటర్లు అంట. ఇక్కడైతే మొత్తం రాసి పెట్టి ఉన్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. ఫోటో వచ్చేసి ప్రైస్ 40 రూపీస్ అయితే ఉంది. చూసేసాము, ఇంకా వెళ్తున్నాం. మనకు వెళ్తూ ఉంటే సచివాలయం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇట్లా బోటింగ్ చేసేటప్పుడు. ఎన్టీఆర్ స్టాచ్యూ, సచివాలయం ఇవన్నీ కనిపిస్తుంటాయి. లేజర్ షో ఉంది. ఈవినింగ్ 7కి అయితే స్టార్ట్ అవుతుంది. 7 అవుతుంది, వెళ్దాము. టికెట్ కౌంటర్, టికెట్ తీసేసుకున్నాం. సీట్స్ ఉంటాయి ఇట్లా కూర్చోవడానికి. మన పక్కనే తినడానికి పాప్కార్న్ అవి కూడా ఉన్నాయి. స్టార్ట్ అయిపోయింది లేజర్ షో. చాలా బాగుంది. అక్కడ సాంగ్స్ ప్లే అవుతూ మొత్తం మంచిగా అనిపించింది నాకైతే. ఈ పార్క్లో ఒకటి బోటింగ్ అండ్ లేజర్ షో మంచిగా అనిపించింది. మీరు ఖచ్చితంగా లుంబిని పార్క్ వస్తే అస్సలు మిస్ అవ్వకండి లేజర్ షో అనేది. ఈవినింగ్ అయితే రాండి, మ్యాక్సిమం ఈవినింగ్ ట్రై చేయండి రావడానికి. గోల్కొండ స్టోరీ ఇది. అక్కడ బ్యాక్ ఎండ్లో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ పెట్టలేదు కదా, బట్ మీకు అక్కడ మొత్తం చూపిస్తారు బ్యాక్ ఎండ్లో స్టోరీ. పెళ్ళైపోయింది, బాగమతితో పెళ్ళయింది. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. ఇప్పుడు ఎలా అంటే మనకి సాంగ్కి తగ్గట్టు మొత్తం ప్లే చేస్తుంటా ఉన్నారు ఇక్కడ.
సాంగ్ కూడా ఉంటే మీకు బాగా అనిపించేది, బట్ మీరు కూడా చూడాలని చెప్పి నేను వీడియోలో పెడుతున్నాను. times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. లేజర్ షో అయిపోయింది. But keep the sky on your mind. మీరు ఇక్కడికి రావాలనుకుంటే లక్డీ కప్పుల నుంచి రావచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ రావాలంటే నెక్లెస్ రోడ్ దగ్గరికి వస్తే అయిపోతుంది. ఇక్కడ దగ్గరలోనే మనకి ఎన్టీఆర్ గార్డెను, లుమ్ని పార్క్, సచివాలయము ఇవన్నీ మనకు పక్కపక్కనే ఉంటాయి. ఎన్టీఆర్ గార్డెన్ గురించి తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చూడండి. అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. ఇంక ఇంటికి వెళ్ళాక ఫ్రీ ఫైర్ ఆడదామని. వెల్కమ్ టు బిందాస్ అమ్మాయి. ఈరోజు బిందాస్ అమ్మాయి ఫ్రీ ఫైర్ ఆడుతుంది, చూడండి. చాలా రోజులు అయిపోయింది ఆడక, ఈరోజు ఆడుతున్న వీకెండ్ కాబట్టి. ఫస్ట్ ట్రైనింగ్ ఆడుతున్నా, చాలా రోజులు అయింది కదా ప్రాక్టీస్ కోసం. చాలా డేస్ తర్వాత అంటే కొంచెం కష్టమే. ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు ఏ ఫోన్ ఇచ్చినా పెట్టేదే లేదు, లిఫ్ట్ చేసేదే లేదు.
Double takedown. Unstoppable!
Double takedown.
బుయా కొట్టేసిన. లేట్ అయిపోయింది, ఇంకా నిద్రపోవాలి, అమ్మ తిట్టిద్ది. పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నా, ఈరోజు సండే కాబట్టి. సో అక్కడి నుంచే వెళ్ళాలి, టెంపుల్ చూద్దాం కదండి. సో వెళ్తున్న కమాన్ దగ్గర నుంచి వచ్చేసిన ఎంట్రన్స్ ఇది. చూద్దాం లోపలికి వెళ్ళి గుడిని. టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి 1 వరకు, ఆఫ్టర్నూన్ 3 నుంచి 8 వరకు ఉంది. సండే అయితే 8:30 వరకు ఉంటుంది, ఎందుకంటే సండే రోజే ఎక్కువ మంది వస్తారు. పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్దాం లోపలికి. చూడండి ఇక్కడ త్రిశూలం పక్కనే ఉంది, ఎంత బాగుందో చూడడానికి ఎంట్రన్స్లోనే. గుడి లోపలికి వచ్చాను. సండే కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది గుడి రోజు. చాలా మంది వస్తారు సండే రోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే. సమ్మర్ సీజన్ కాబట్టి క్లాత్స్ కట్టారు మంచిగా నీడగా ఉండడానికి. మొత్తం రెడ్గా ఉంది, రెడ్ క్లాత్స్ కట్టేసరికి. ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు ఇక్కడ దించడానికి. ఈచ్ ఫోటో 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాం. ఇక్కడ దేవుడి గుడి ముందే కట్టించిన ఆయనది విగ్రహం అయితే ఉంది. ఇక్కడ జ్ఞాపకార్థకంగా అయితే దీన్ని నిర్మించారంట, రైట్ సైడ్లోనే. ఇంకా లోపలికి వెళ్దాము. చెప్పుల స్టాండ్ మనం బయట ఎక్కడ విప్పుకోకుండా. పేరుకి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ బండి పూజ అవుతుంది, ఈరోజు సండే కదా, ఇంకా చాలా బండ్లు వస్తాయి. నేను మార్నింగే వచ్చాను, చాలా రష్ ఉంటుందని చెప్పి. మ్యాండేటరీ, ఇక్కడ ఏ బండి తీసుకుని ఇక్కడ ఖచ్చితంగా పూజ చేయాలి అని అంటారు. ఫేమస్ అనమాట బండి పూజలకి పెద్దమ్మ గుడి. ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా కూడా, అక్కడ ఫ్రంట్ కూడా ఉంది మనకి పార్కింగ్ ఏరియా. మనం ఒకవేళ ఎగ్జిట్ నుంచి రావాలి అనుకుంటే డైరెక్ట్ ఇలా రావచ్చు. ఇక్కడ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకునే, పూలు గాజులు తీసుకోవడానికి. ఇక్కడ 2 వీలర్స్ పార్కింగ్ ఉంది. కొబ్బరికాయ తీసుకుందాం. తీసేసుకున్నాం కొబ్బరికాయ. ఇక్కడే కొట్టేది. కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి ఆ పాప ఎలా కొడుతుందో, బాగా తెగ కష్టపడి. అమ్మయ్య పగలగొట్టేసింది మొత్తానికైతే. మనం కూడా కొట్టేద్దాం పెద్దమ్మ తల్లికి మొక్కుకొని. దేవుడా ఛానల్ సక్సెస్ అవ్వాలి. కొట్టేసుకున్నాను కొబ్బరికాయ. లోపలికి వెళ్దాం దేవత దర్శనానికి. కొంచెం త్వరగానే వచ్చాను నేను, అందుకనే మాకు ఎక్కువ రష్ కనిపించట్లేదు. గుడి చూడండి, ఆ గోపురం. ఇంకా ఈ క్లాత్స్ లేకుంటే ఉంటే చాలా బాగా కనిపించేది. బట్ కట్టడం కూడా మంచిదే క్లాత్స్. ఎండలు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా. లోపలికి వెళ్దాం.
లోపలికి వచ్చేసిన. ధ్వజస్తంభం దేవతది, మొక్కుకుందాం ధ్వజస్తంభానికి ఫస్ట్. అమ్మవారి వాహనం కూడా ఉంది ఇక్కడే. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, కాయిన్ పెడితే ఖచ్చితంగా కోరిక నెరవేరుద్దని. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా పెద్దమ్మ గుడికి వస్తే కాయిన్ పెడతారు పక్కా. మనం ప్రదర్శనాలకు వెళ్దాం, ప్రదర్శనాలకు వెళ్ళి వచ్చిన తర్వాత మనం కాయిన్ పెడదాము దేవత దర్శనం అయిన తర్వాత. క్లాత్స్ రెడ్లో ఉండడం వల్ల మొత్తం రెడ్గానే ఉంది. ప్రదర్శనలు చేస్తుంటే నవశక్తి దేవతలు ఉన్నారు, దర్శించుకుందాం దేవతలని. ఇంకా ప్రదర్శనలు చేసేద్దాం. చిన్న దేవతా విగ్రహం ఉంది ఇక్కడ. గుడి అమ్మవారికి మొక్కేసుకున్నాం, ప్రదర్శనలు అయింది. దర్శనానికి వెళ్ళిపోదాం లోపలికి దేవత దగ్గరికి. చూడండి ఎంత బాగుందో, గుడి వెలిగిపోతుంది కదా. దర్శనం చేసుకుందాం అమ్మవారిని. అస్సలు వీడియోలు తీయట్లేనే, చాలా ట్రై చేసిన అమ్మవారిని చూపించడానికి. దర్శనం అయిపోయింది, ఇంకా నేను కూడా కాయిన్ పెట్టడానికి వచ్చేసిన. వెయిట్ చేస్తున్నా, ఇంకెవరైనా లేస్తే కూర్చున్నా, ఇంకా రెడీ, నేను కూడా పెట్టేయాలి. మీరు కూడా మర్చిపోకండి, పెద్దమ్మ గుడికి వస్తే కాయిన్ పెట్టడం. ఖచ్చితంగా మొక్కు నెరవేరిద్దని అందరూ నమ్ముతారు, నాకు నమ్మకమే. పెట్టేసిన. కంప్లీట్ అయింది. ఇంకా చుట్టూ ఇక్కడ వినాయకుడు దేవుడు, నాగదేవత దేవత, ఇంకా ప్రసాదం ఇవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్దాము. నాగదేవత ఆలయం, లక్ష్మీదేవత, సరస్వతి, గణపతి దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రసాదాలు తీసుకొని కూర్చొని తినడానికి ఉంది. బుజ్జ గణపతి దర్శనానికి వెళ్తున్నాం. సరస్వతి దేవి, శ్రీ లక్ష్మీమాత కూడా ఉన్నారు ఇక్కడే, ముగ్గురు. చూడండి దర్శనం అయిపోయింది, ముగ్గురికి మొక్కేసుకున్నా. ఇంకా నాగదేవత దగ్గరికి అయితే వెళ్తున్నాం. అమ్మవారిని దర్శించుకోండి. నాగదేవత దర్శనమైంది, అలా కూర్చున్నా కొద్దిసేపు. ప్రసాదం తీసుకోవడానికి వెళ్దాము. ఇక్కడే ప్రసాదం తీసుకునేది ఏరియా. నేను ఎప్పుడు వచ్చినా కొంచెం లేటుగా వస్తాను, చాలా పెద్ద లైన్ ఉండేది బాబు, ఇప్పుడు లైన్ లేదు. అమ్మయ్య, టోకెన్ తీసుకోవాలి ప్రసాదానికి, టోకెన్ తీసేసుకున్నా. పులిహోర, లడ్డు, అభిషేకం లడ్డు ఇవైతే ఉంటాయి. కంకణాలు కూడా ఉన్నాయి. ఇంట్లో కూడా తీసేసుకున్న ప్రసాదాలు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఏదైనా ఫెస్టివల్ అయితే మొత్తం నిండిపోయిద్ది.
అందుకే ఇంత పెద్ద రూమ్ ఉంది, ఓన్లీ ప్రసాదాలకే. తినేసి ఇక్కడ చేతులు కడుక్కోవడానికి అయితే ఉన్నాయి. చూడండి అందరు అలా కూర్చొని తింటున్నారు మంచిగా చెట్టు నీడకి. వెళ్దాం, ఇంకా ప్రసాదం తీసేసుకున్నాం. ఇక్కడ క్యాలెండర్లు అమ్మేది ఉంది. ఇక్కడ పక్కన పైకి వెళ్తే ఇక్కడ రూమ్ ఉంది. ఇప్పుడు అమ్మవారికి ఏదైనా మనం బలి ఇచ్చేటప్పుడు ఇక్కడ మేకల్ని కానీ తెచ్చి ఇక్కడే కట్ చేస్తారంట, దేవతకి మొక్కి ఈ రూమ్లోనే. ఇక్కడ మనకి పక్కనే మనం వండుకొని తినడానికి అయితే ఉన్నాయి రూమ్స్. ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ కూడా ఇటు సైడ్ కూడా ఉంది. వాటర్ కూడా ఉన్నాయి. సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి క్లాత్స్ వేసారు. అమ్మయ్య సరిపోయింది, ఇలా వేసారు కాబట్టి బాగుంది, లేకపోతే చాలా కాలుతున్నాయి కాళ్ళు అయితే. వాటర్ కూడా పెట్టారు తాగడానికి. సైడ్ వ్యూ టెంపుల్ది. పెద్దమ్మ తల్లి టెంపుల్ కట్టించింది జనార్దన్ రెడ్డి, ఇక్కడైతే రాసింది. పక్కనే మనకి ఇక్కడ టిఫిన్ సెంటర్స్, కిరాణా షాప్స్ కూడా ఉన్నాయి. జ్యూస్ సెంటర్ కూడా ఉంది, అండ్ కొబ్బరి నీళ్ళు తాగడానికి కూడా ఉంది. ఇంటికి వచ్చేసి మంచిగా దర్శనమైంది. ఇంటికి వచ్చేసిన ఈరోజు అమ్మవారిది ఊరేగింపు ఉంది, రథం ఊరేగింపు. చూడండి ఎలా జరుగుతుందో. అసలు ఆ సౌండ్స్తో అయితే చాలా బాగా అనిపించింది నాకు. చూడండి ఫస్ట్ టైం చూస్తున్నా నేను, ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. ఎప్పుడో హాస్టల్స్లో కానీ ఎక్కడో అక్కడ ఉండేదాన్ని, ఈసారి ఇంటికాడ ఉన్నాను. ఇంక ఈరోజే నేను బ్లాగ్ తీయడం అనేది నాకు మంచిగా అనిపించింది. కాంతార సినిమా చూడండి, ఆ లైటింగ్స్, ఆ జనము రథం మీద. లైటింగ్స్ అసలు అమ్మవారు కనిపించట్లేదు. ఎంత ట్రై చేశానో మీకు చూపించడానికి. చూడండి అమ్మవారు. నేను అమ్మ మార్కెట్కి వచ్చాము. ఇంకా చూడండి, ఇంకా మార్కెట్లో మేము ఏమేమి తీసుకుంటాం ఏంటి అంతా. సండే మార్కెట్. అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసారు, మాట్లాడింది. ఇంకా నేను టమాటీలు చూస్తున్నా. నాకు అసలు తీసుకోవడం రాదు, కానీ ఏంటో ఇంకొంచెం మంచిగా ఉన్నాయి కదా రెడ్ రెడ్గా అని చెప్పి తీసాను. మా మమ్మీ మళ్ళీ అందులో పడేసి ఎలా ఉన్నాయి చూడు అని చెప్పి మళ్ళీ తీస్తుంది. మిర్చి, టమాటో అలా తీసుకున్నాము. బాబోయ్ అసలు ఈ వెజిటేబుల్స్ రేట్లు అయితే ఎంతగానో పెరిగిపోయాయో. ఇంకా ముందుకొచ్చి ఇక్కడ ఆలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మనకు లేడీస్ సంబంధించి స్టాల్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా. చూడండి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. పువ్వులు, చెప్పులు కూడా ఉంటాయి మార్కెట్లో. అల్లం వెల్లుల్లిపాయలు, ఇక్కడే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా మంచి వాటర్ జల్లి పెట్టారు. మామిడికాయలు బా ఎక్కడ చూడు మామిడి పళ్ళే కనిపిస్తున్నాయి. సీజన్ కదా ఇప్పుడు, నోరు ఊరుతుంది. తీసేసుకున్నాం 1 కిలో మేము. ఆకుకూరలు, మీకు ఇవి గుర్తున్నాయా ముంజలు? నాకైతే చిన్నప్పుడు మా డాడీ అయితే చెట్టు మించి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కదా, ఇక్కడెక్కడ దొరుకుతాయి, ఇంక ఇలా తీసుకోవడమే.
ఒక డజన్ తీసేసుకున్నాము. చాలా రోజుల తర్వాత తింటున్నాం కాబట్టి ఇంట్లోకి. ఆమె అడుగుతుంది అవి కూడా తీసేసుకోండి మొత్తం అని. ఆహా, కుల్ఫీ ఊర్లో చూశాను నేను అప్పుడు, మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. అంటే నేను ఎక్కువ మార్కెట్కి రాను, అప్పుడప్పుడు వస్తా. ఎక్కువ మా చెల్లి మా మమ్మీ వస్తారు. తీసుకున్నా కుల్ఫీ. అక్క మంచి పూలు కడుతుంది. బ్యాంగిల్స్, చెప్పులు ఇవన్నీ ఉన్నాయి. చిప్స్, పాప్కార్న్స్, ఇయర్ రింగ్స్ చూస్తున్నా. మా మమ్మీ పక్క నుండి తిడతా ఉంది, ఇంకెన్ని కొంటావు, ఏంది ఇంకేంది అని అంటా ఉంది. ఏమైనా నచ్చుతాయని చూస్తున్నాం. ఇక మీకు తెలిసిందే కదా, లేడీస్ అంటే మనకి ఇక ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ ఏమైనా స్టిక్కర్స్ కానీ మన వస్తువులు కనపడి అంటే అక్కడ ఆగిపోవడమే, అక్కడే టైం అయిపోతుంది. ఇయర్ రింగ్స్ తీసేసుకున్నా. ఇక్కడ చూడండి జీలకర్ర అవన్నీ ఉన్నాయి, పోపు గింజలు, ధనియాలు. ₹20 అంట ఈచ్ వన్. బాగుంది కదా. అదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్. ఆరెంజెస్ షాప్లో అయితే ఇంతకుముందుకి ₹1కి 2-3 దొరికాయి. ఇప్పుడు చూడండి ఒక్క ప్యాకెట్ ₹20 అంట. అందులో 6-7 కూడా రాలేదు, కనీసం 7-8 ఉన్నాయా, 7 ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. తీసేసుకున్నాం. సమోసాలు మా మమ్మీకి చాలా ఇష్టం అంట. మేము ఇక్కడ అడుగుతున్నాము, ఆయన కంటిన్యూస్లీ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. బట్ తీసేసుకున్నాం ఒక ₹20 అయితే. అయిపోయింది మా మార్కెట్ షాపింగ్ తీసుకోవడము. ఇంకా వెళ్తున్నాం ఇంటికి. ఇంకేమైనా ఉన్నాయా తీసుకోవాల్సిందని అడుగుతుంది మా అమ్మ. ఇంకేం లేవు, వెళ్దాం చలో. ఇంటికి వచ్చేసాము నేను అమ్మ. నేనైతే ఈ వీడియో మొత్తంలో నా రొటీన్ లైఫ్ అండ్ నా వీకెండ్ ఫన్ లైఫ్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నా వీకెండ్ లైఫ్లో నేను ఎలా ఉంటాను, నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో మొత్తం ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను మీతోని. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేయట్లేదు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా నేను చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, వ్లాగ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కంపల్సరీ. ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను మిమ్మల్ని. నాకు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తే, మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను ఇంకా బాగా చేయగలుగుతాను. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. సో చెప్పడం మర్చిపోయాను గాయస్, నా నెక్స్ట్ వీడియో బెంగళూరు నుంచి ఉంటుంది. హైదరాబాద్లో నేను మ్యాక్సిమం వ్లాగ్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా నా సబ్స్క్రైబర్స్కి బెంగళూరుని కూడా చూపించాలి అనుకుంటున్నా. సో బెంగళూరుని కూడా చూపిస్తాను. నా అప్కమింగ్ వీడియో అయితే బెంగళూరు నుంచే ఉంటుంది. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.